భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లతో కలిసి పరిశీలించారు. పంప్ హౌస్ వద్ద జరుగుతున్న పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయగా నత్తనడకన ఉన్న ఇరిగేషన్ పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. 13,500 కోట్ల ప్రాజెక్టుకు 7,500 కోట్లు ఖర్చైన 7 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్న తుమ్మల వచ్చే సీజన్కి రైతాంగానికి నీరు అందివ్వాలన్నారు. అధునాతన పద్ధతుల్లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. టన్నెల్ పనులు 4వ యూనిట్ మినహా 3వ యూనిట్లు తుది దశకు వచ్చినందున పనులు వేగవంతం చేయాలన్నారు. 13,500 కోట్లతోటి శాంక్షన్ చేయబడ్డటువంటి సీతారామ ప్రాజెక్టు ఈ రోజున సుమారు 7,000 కోట్లు ఖర్చు పెట్టాము. 3 పంప్ హౌస్లు పూర్తిగా పూర్తయినాయి. 4వ పంప్ హౌస్ కూడా ఈ సీజన్లో పూర్తిగా వస్తుంది. కాకపోతే మధ్యలో ఉన్నటువంటి టన్నెల్స్ వల్ల ఆ టెక్నాలజీ డిలే అవుతూ ఉంది. దానికి సంబంధించి స్పీడప్ చేయమని చెప్పి సిఈ గారిని కోరడం జరిగింది. ఆ ఏజెన్సీలతో మాట్లాడుకొని అవసరమైతే ఇంకేదన్నా స్పీడ్గా చేసే టెక్నాలజీ ఉంటే దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని ముందు యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సత్తుపల్లి ట్రంక్కి నీళ్ళు వస్తాయి. దాని తర్వాత డైవర్షన్ తోటి ఈ టన్నెల్ తోటి పని లేకుండానే వైరా రిజర్వాయర్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకని వైరా రిజర్వాయర్కి లింక్ కూడా ఒకటి పూర్తి చేయమని చెప్పాము. ఆ లింక్ పూర్తి చేస్తే ఈ సంవత్సరంలోనే వైరా రిజర్వాయర్కి గోదావరి నీళ్లు పంపించే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకొక టన్నెల్ ఉంది, అది ఇంకా ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. రేపు మంత్రి గారితో ఉన్నతాధికారులతో కూర్చొని ఆ టన్నెల్ కూడా పూర్తి అయితేనే పాలేరు రిజర్వాయర్కి నీళ్లు వెళ్తాయి. ఈ లోపుగా ఒక పక్క సీతమ్మ సాగరు, దాని యొక్క పవర్ హౌస్, దాని స్టేజీ, దానికి కావాల్సిన పర్మిషన్లు, అదేవిధంగా 3వ టన్నెల్కి సంబంధించినటువంటి పర్మిషను శాంక్షన్స్ తోటి పాటు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ప్రపోజల్ పంపించమని చెప్పాం సిఈ గారిని.